మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకుని ఈ సన్నిధానములో ఎంతో సంతోషం. స్తోత్రం. దేవుడి సన్నిధిలోకి మనం వచ్చి ఉన్నాం ఈరోజు. ఆమేన్. ఆ సన్నిధిని మనం అనుభవించాం. హల్లెలూయా. రాజా నీవు లేక నేను ఏమీ చేయలేము తండ్రి. ఆమేన్. ప్రభా ఈ రోజు నువ్వు మా మధ్యలోకి వచ్చినందుకు నీకు వందనాలు. స్తోత్రం. ప్రభా నీ వాక్యం పలుకుతుంది ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ప్రభా ఎంత మందిని నీ నామం పేట వచ్చి ఉన్నాం ప్రభా. మా మధ్యలో ఉన్నావా మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి అయ్యా. వాక్య పరిచర్యలో తోడుగా ఉండండి, ప్రార్థనలో తోడుగా ఉండండి అయ్యా. మాతోటి ఈ రోజు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఆయన నీకు వందనాలు. వినగలిగిన చెవులు మాకు దయచేయండి అయ్యా. గ్రహించుకునే హృదయం దయచేయండి. స్పందించే జీవితం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోకి రండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును ప్రభా, మనసారా ఆరాధించి బ్రతికే కృపను మా అందరికీ దయచేయండి. నీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకో. Yes, my Lord. యేసు అతి పరిశుద్ధమైన నామపేట అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అలాగే నిలబడి కీర్తన 23 చదవండి ఒకళ్ళు. ఈరోజు యూత్ బైబిల్ చదువుతారని చెప్పారు. యూత్ కీర్తన 23 చదవాలి. శృతి చదవమ్మ 23 కీర్తన. కొంచెం గట్టిగా చదవాలి. దావీదు రాసిన కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చిగల చోట్ల నుండి ఆయన నన్ను బయటపరుచుచున్నాడు. శాంతికరమైన తెలుగుని వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవించుచున్నాడు. తన నామములకు నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. నీవు నా తోడయుడు, నీ దొడ్డిగరయు నీ ధనము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచలేదు. నేనెంతో నా తల్లి అభివృద్ధి ఉన్నది. నా గిన్నెని పొడుచున్నది. నేను బ్రతుకు దినములో నీ కృపాసనము నా నెట్ట ఉంచుతాను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఈ కీర్తన ప్రకారం యెహోవా మన కాపరి, నేను పచ్చిక బయలు చూడ నడిపిస్తాడు. నా జీవిత కాలం అంతా నాకు తోడై ఉంటాడు. ఈ కాపరి ఈ యొక్క కీర్తన 23 ప్రకారం దేవుడు మనందరినీ దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి, కొద్దిసేపు దేవుడు ఒక వాక్యం విందాం. చాలా ఎండలు ఉన్నాయి కదా, చాలా భయంకరమైన ఎండలు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఎండలో కూడా దేవుడు మనకి తోడై ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఎవరు మాట్లాడదండి, లైవ్ లో ఉన్నాం మనం. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. మరి జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. సంతోషకరమైన వాక్యం దేవుడు మనకి ఈరోజు ఏమిస్తున్నాడంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14-15 వచనాలు దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. విందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. పురుగు వంటి యాకోబు పురుగు వంటి యాకోబు
స్వల్ప జనమగు ఇశ్రాయేలు స్వల్ప జనమను ఇశ్రాయేలు భయపడకుడి. భయపడుకో. గట్టిగా చెప్పట్లు కొట్టాను. దేవుని చూసాను. నువ్వు పురుగు అన్నారేమో కొంతమంది, నిన్న నువ్వు పనికిరావు అన్నారేమో, వేస్ట్ ఫెలో అని ఉంటారు కొంతమంది కదా. నీకు అసలు ఏమి చేత కాదన్నారు, తీసి పడేస్తారు కొంతమంది మనల్ని కదా. వాళ్ళతో దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏంటంటే, పురుగు వంటి వాడువైన నువ్వు కదా. ఏమంటామా ఇంకా చదువు? స్వల్ప జనమగు స్వల్ప జనమైన నువ్వు లెక్కలోకే లేవేమో, జనాభాలో లెక్కలోకే రావలేవమ్మా కదా. స్వల్ప జనముగా ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తున్నట్ట, భయపడుకో అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను భయపడను, నేను భయపడను. గట్టిగా చెప్పాలి, నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. ఇంకేముందమ్మా చదువు? నేను నీకు సహాయం చేయుచున్నాను. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఎవరు సహాయం చేస్తారంట? ఎక్కడి నుంచి సహాయం లభిస్తుంది? దేవుడి నుండి మాత్రమే సహాయం లభిస్తుంది. అందుకనే మనం చాలా నేర్చుకుంటాం కదా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట చాలా మంచిది కదా. మనుషుల ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు, కానీ ముందుగా ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవుడు. దేవుడు చెప్తే మన ఎంతటి మనుషులైనా తగ్గాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఈ పురుగు లాంటి యాకోబుని, యాకోబు దగ్గర మన పేరు రాసుకోవచ్చు. పురుగు లాంటి రాజశ్రీ, ఈ పురుగు లాంటి పనికి రాదు ఎన్నికలైన వీళ్ళకి దేవుడు ఏం చేయబోతున్నాడు చదవమ్మా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కుక్కలు పెట్టబడి పదును గల కొత్తదైన నూరిపిడి మ్రానుగా నేను నిన్ను చేస్తాను. పురుగును చేయగలుగుతాడు ఎవరన్నా కదా. ఎట్లా చేస్తాడంట? కొండలను పిండి చేసే శక్తి దేవుడు మనకి ఇస్తాడట. ఆమేన్, హల్లెలూయా. అంత నమ్మకం దేవుడికి మన మీద. మనం తగ్గించుకుంటూ ఉంటాం, మనం పనికిరాము అనుకుంటాం, మనకి మనం వేస్ట్ అనబడుకుంటాం కదా. చిన్నదైనా సరే, తృణీకరించబడినా సరే, పనికి రాదని త్రోయబడినా సరే, దేవుడు చెప్తున్నాడు పర్వతములను పిండి చేసే శక్తి మీకు ఇస్తాడట. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. ఇంకేముందమ్మా చదువు? నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేస్తావంట. పర్వతములు అంటే ఎంత భయంకరమైనవి కదా. దాన్ని పిండి చేయగలరు ఎవరైనా ఇక్కడ చేస్తారా కదా. మన ఈ మధ్య ఎవరో కందులు ఇచ్చారంటే, ఆ కందుల్ని పప్పు చేయడానికి మాకు చేత కాల కదా. పర్వతముల పిండి అయితే పక్కన వాళ్ళకి చెప్పండి, పర్వతంలో పిండి చేయ శక్తి దేవుడు ఇస్తున్నాడు. నవ్వుతూ చెప్పండి అమ్మ, సీరియస్ మొక్కలు వద్దు. దేవుడి సన్నిధిలో సంతోషించాలి. అంత నవ్వద్దు. యూత్ దొరికింది కదా ఛాన్స్, నవ్వుతూ ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. నా కంటికి కనిపిస్తూ ఉన్నారు. మా ప్రసంగం చెప్పేవాళ్ళు వాటర్ తాగాల, వింటున్న వాళ్ళు వాటర్ తాగాల చెప్పాలి కదా. మన వాళ్ళకి చాలా దాహం వేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వచ్చే ఆదివారం వరకు మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం. దేవుడు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎండలో పడొస్తున్నారు కదా, హృదయం ద్రవిస్తుంది కదా. రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి చెమటలు వస్తున్నాయి, మీరు ఎండ పడి వస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక సహాయం చేయను గాక. మళ్ళీ పర్వతములు ఏంటంట? నీ ముందు ఎలాంటి పర్వతములను ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఆర్థిక ఇబ్బంది ఒక పర్వతమా? మనుషులు ఒక పర్వతమా? లేదా రోగం ఒక పర్వతమా? క్యాన్సర్ గడ్డ ఒక పర్వతమా? ఆర్థిక ఇబ్బంది ఒక పర్వతమా? మరి ఏంటి పర్వతం ఈ రోజున కదా? మనుషులు అవమానించేది ఒక పర్వతంలాగా అయిపోయిందా? పిల్లలు ఒక పర్వతంలాగా అయిపోయారా? ఆ పర్వతాన్ని ఈ రోజు నువ్వు విశ్వసిస్తే, యాకోబు నువ్వు పురుగు వంటి వాడివని నువ్వు భయపడొద్దు. ఇశ్రాయేలు స్వల్ప మనుషులను భయపడొద్దు. నేను నీకేం చేస్తానంటే ఆ సమస్యని పిండిగా చేసే శక్తి నీకు ఇస్తాను. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత శక్తి గల దేవుడు ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం.
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఏమైందమ్మా, బాగున్నారా? ఇటు చూడండి నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కకు పెట్టేసి ఇంకా మీ పనులలోనే ఉంటారు. మీరు మళ్ళీ బైబిల్ చదువుతారు నమ్మకం అయితే నాకు అస్సలు లేదు కదా. కొద్ది సమయంలో దేవుడు ఒక వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా ఆ, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము మీ ప్రయాస ప్రభువునందు మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థము కాదని వ్యర్థము కాదని. స్త్రీలను ఆ, స్త్రీలు గట్టిగా చదవాలి. గట్టి చదువు స్వామి. స్త్రీలను కదలని వారు స్థిరులుగా ఉండి కదలని వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎన్నటికి ఆసక్తులై ఉండండి. హల్లెలూయా. ప్రభువులో మీరు చేసే పని, 2 పనులు చేస్తామంట విశ్వాసం. ఒకటి ప్రభువులో పని చేస్తామంట, ప్రభుతో పని చేస్తామంట, ప్రభు ద్వారా పని చేస్తాం. అర్థమవుతుందండి? ప్రభుతో పని చేస్తాం, ప్రభు ద్వారా పని చేస్తాం, ప్రభులో పని చేస్తాం. రెండవది ప్రభు లేకుండా బ్రతుకుతాం, అంటే పనులు చేస్తాం. ప్రభు లేకుండా పనులు చేస్తాం, ప్రభు లేకుండా వ్యాపారాలు చేస్తాం, ప్రభు లేకుండా ఉద్యోగాలు చేస్తాం, ప్రభు చిత్తం లేకుండా చాలా పనులు చేస్తాం. 2, క్రీస్తు యేసు నందు మీరు చేసే ఏదైనా సరే ఆ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే వ్యర్థమయ్యేవి కొన్ని ఉన్నాయి, వ్యర్థం కానివి కొన్ని ఉన్నాయి. నేను నా జీవితంలో మనం ఈరోజు చాలా స్పష్టంగా వ్యర్థం కానివేంటో తెలుసుకోవాలి. వ్యర్థం కానివేంటి అంటే ఆయన ఏమంటాడు చూడు, చదవమ్మా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి. వ్యర్థమైనవన్నీ అన్ని వ్యర్థం 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 అని పలుకుతాడు. చదవమ్మా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. వ్యర్థము వ్యర్థమని వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. సూర్యుడికున్న పని చేసే ప్రతిది కూడా వ్యర్థం, అన్ని వ్యర్థమే. అంటే తినటం వ్యర్థమా, ఇల్లు కట్టుకోవటం వ్యర్థమా, పెళ్లిళ్ళు చేసడం వ్యర్థమా, ఆస్తులు కాపాడుకోవటం వ్యర్థమా, బంగారం కొనటం వ్యర్థమా, పిల్లల్ని కంటం వ్యర్థమా? ప్రసంగి ప్రకారం అయితే ఈ వాక్యం చదివితే అందరికి వైరాగ్యం రావాలి. ఏముందిలే పట్టం అన్నట్టుండాలి. అంత వేస్ట్, అంత వ్యర్థం కదా. పిల్లల్ని ఇంజనీరింగ్లు డాక్టర్లు చదివించడం వ్యర్థమా? అన్ని వ్యర్థం అంటున్నాడు ప్రసంగి. మరి ఆ వ్యర్థమైనవేంటి? 17వ వచనం చదవమ్మా. అక్కడ ఒక మాట ఉంటుంది. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించితిని. నేను చాలా ప్రయత్నం చేశా ప్రసంగి అంటాడు. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను. ఆయన చెప్పే మాట చూడండి. నేను చాలా ప్రయత్నం చేశాను, నా మైండ్ పెట్టి అక్కడ నాకున్న జ్ఞానాన్ని పెట్టా. కానీ తర్వాత తెలుసుకుంది ఏంటంటే అంతా అయితే ఇది గాలికై ప్రయాసపడుట, అది కూడా గాలి వలె ప్రయాసపడుటని వ్యర్థమని తోచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక ప్రసంగాలు ఎందుకు? వ్యర్థం. ప్రార్థన ఎందుకు? వ్యర్థం. అవునా? ప్రసంగి ఎందుకు అలా చెప్తున్నాడు అంటే కొన్ని వ్యర్థమైన ఉన్నాయి మన జీవితంలో. వ్యర్థమైనవి ఏంటో తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదామమ్మా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వ్యర్థం అంటున్నాడు కదా కొన్ని పనులు. ఆ వ్యర్థమైన పని చేస్తే బుద్ధి లేనివాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చి సరిగ్గా వాక్యం వినకపోతే వాళ్ళని ఏమంటారు? గట్టి చెప్పాలి. మళ్ళీ చదువు 12:11 గట్టిగా చదువు. తన భూమిని సేద్యపరచుకుని వాడిని
ఆహారము సమృద్ధిగా భూమి హృదయం అనే భూమిని సేదపరుచుకొని దేవుడు ఒక వాక్యాన్ని నింపుకున్న వాడికి ఆహారము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించి ఇక్కడ కూర్చొని కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడికెక్కడో పోతుంది మనసు, దేని మీదనో ఉంటది కదా. ప్రార్థన ఎప్పుడు అయిపోవాలా, తర్వాత ఏం చేయాలని ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుకున్న వాడు ఏమిటంట, బుద్ధి లేని. రాజశ్రీ చెప్పట్లేదండి, బైబిలే చెప్తుంది. బుద్ధి లేని వాడు. మరి వ్యర్థమైనవేంటి, అసలు వ్యర్థంగా ఉన్నవేంటి? అసలు కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా వింటాం కదా. మనుషులను తయారు చేసే దేవుడు వ్యర్థంగా తయారు చేయలే. తన రూపంలో తన మంచితనంతో ఆయన సృజించి ఉన్నాడు. మరి వాట్ ఈస్ ద థింగ్స్ దట్ ఆర్ వేస్ట్? వ్యానిటీ 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 అంట. వ్యానిటీ అంటే వ్యర్థమైనవి, ప్రయాస వ్యర్థం అంటాడు. 127వ కీర్తన 1వ వచనం మనం చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, జాగ్రత్తగా వినండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా పెళ్లి చేయని ఎడల, యెహోవా కార్యం ఉద్యోగం లో సహాయం చేయని ఎడల, పరీక్షల్లో సహాయం చేయని ఎడల, పనిలో సహాయం చేయని ఎడల కదా. ప్రభు చదువు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థం. అది అంటే దేవుడిని పక్కకు పెట్టి దేవుడు నాకొద్దు అని చేసే ఏ ప్రయాస అయినా కూడా వ్యర్థం అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? దేవుడితో కలిసి, దేవుడితో ఉండి, దేవుడు వలన చేసే ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. మన మాట కావచ్చు, మన జీవితం కావచ్చు. ప్రభా, ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మనం చేసే ప్రతి పనులను, మన చేతులను, చేయి పనులను కూడా ఆయన ఏం చేస్తాడు, దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనలో మన ప్రయాస వ్యర్థం కాదు. కానీ ఆయన లేకుండా మనం ఇల్లు కట్టినా కూడా ఇల్లు కట్టువాడి శ్రమ వ్యర్థం. ఇంకేముందమ్మా? యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలి కాయువాడు కూడా మేలుకొని 24/7 మేల్కొనే ఉండి ఆ కావలి కాసి కదా ఉన్నా కూడా వ్యర్థం అంటున్నాడు కదా. నిజంగానే చెప్తా, దేవుడిని నమ్ముకొని జీవిస్తే ఆయన తన దూతల్నే మనకు పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఒక వాచ్మన్ అవసరం లేదు కదా. పగలు రే ఇంకా చదవం, ఇంకేదో ఉంది. మీరు వేకువనలే చేసి, ఈరోజు మీరు జాబ్స్ లో గురించి నేను మాట్లాడుతున్నా. మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, మీ చదువు గురించి, మీ ప్రిపరేషన్ గురించి, మీ ఎగ్జామ్స్ గురించి, మీ వివాహాల గురించి, మీ ప్రయత్నాల గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇది తప్ప వేరేది ఉంటుందా మన జీవితంలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా ప్రభువు లేకుండా ఒక ప్రసంగం తయారు చేస్తే అది వ్యర్థమే. నాకు నోటి నుంచి మాట కూడా రాదు. ప్రసంగాలు చాలా చెప్పుండొచ్చు. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఒకసారి చెప్పాను అనుకుంటా, టైర్డ్ ఆఫ్ ప్రీచింగ్. చాలా చాలా కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉండొచ్చు నేను. కానీ ఏ ప్రసంగం చెప్పాలన్నా ఆయన సన్నిధిలో కూర్చొని, ఈరోజు వాక్యం చెప్పాలంటే ముందు రోజనే ప్రిపేర్ అయిపోతా. ఆయనలో ఉంటా కాబట్టి ఆయనలో ప్రయాస వ్యర్థం కాదు. ఆయన లేకుండా ఒకవేళ కుటుంబ సమస్య కావచ్చు, మరేదైనా సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా వేరే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి నేను కూర్చొని ముచ్చట్లాడుతూ ఉండవచ్చు కావచ్చు. అలాంటప్పుడు సరేలే ఒక పుస్తకంలో ఏదో వాక్యం తీసి చెప్పేద్దాం అనుకుంటే, నిజంగా చెప్తున్నాను, నా గొంతు బయటికి రాదు. నా మటుకు నేను చెప్తున్నా. అలాగే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎంసెట్ రాస్తున్న వాళ్ళు కదా, కాలేజీలలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారు, 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు,
క్రీస్తు లేకుండా ప్రయత్నాలు ఏమని చేస్తే ఏమంట అంత వ్యర్థమే. పెళ్లి జూన్ 10వ తారీఖు పెళ్లి కావాలంటే క్రీస్తులో లేకుండా ప్రయత్నాలు చేస్తే వ్యర్థం. ఇలా నేను చెప్తున్నా, వ్యర్థం. మీరు నాకు పరిచయం అయ్యి దాదాపు 25 సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా, 20 సంవత్సరాలు అయిందా మీరు నాకు పరిచయం అయ్యి? నా గొంతులో ఏమైనా మార్పు వచ్చిందా? అదే టోన్. ఎందుకో తెలుసా? ఆయనలో నా ప్రయాస వ్యర్థం కాకూడదని ప్రార్థిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, ఏముందో 120. వేకువనే లేచి మీరు వేకువనే లేచి చాలా రాత్రైన చాలా రాత్రైన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము తినుట వ్యర్థం. నోరు తెరుస్తుంది మణి. పొద్దున్నే లేచి 5 గంటలకి 4 గంటలకి లేచి పొద్దున్నే లేచి రాత్రంతా వరకు ప్రయాసపడి పని చేసి ఆ కష్టార్జితం తిన్నా కూడా వ్యర్థమే. ఎందుకంటే అక్కడ ఒకవేళ క్రీస్తు లేకపోతే, ప్రైజ్ ది లార్డ్, నా మాట ఏంటంటే క్రీస్తు లేకుండా ప్రయాస వ్యర్థమే. క్రికెట్ ఆడిన ఒక అమ్మాయి, ఏం పేరు అమ్మాయి పేరు మర్చిపోయా, జెనిమా కదా. ఆ క్రికెట్ ఆడిన ఆమె నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే చాలా కష్టపడ్డారట అమ్మాయి. చాలా తను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా గదిలో వాళ్ళు కూడా హేళన చేసేవాళ్ళట. ఆ క్రికెట్ బోర్డు వాళ్ళు కూడా ఆమె చాలా చులకనగా చూసేవారట. ప్రార్థన చేసుకోమని వాళ్ళ డాడీ వచ్చి చెప్తే మత ప్రచారం చేస్తున్నాడని అన్నారట. కానీ ఆ రోజు వరల్డ్ కప్ తీసుకున్నప్పుడు ఇది రావడానికి కారణం నా దేవుడే. క్రీస్తులో నా ప్రయాస వ్యర్థం కాలేదన్న దేవుడే. క్రీస్తులో హల్లెలూయా. ఈ బిడ్డలారా, ఆయన లేకుండా ఇల్లు కడితే, ఆయన లేకుండా పెళ్లి చేస్తే, ఆయన లేకుండా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే, ఆయన లేకుండా నువ్వేం చేస్తే డాడీ వాళ్ళు పొద్దున్నే లేచి చదవని చెప్పొచ్చు, పొద్దున్నే నేను తీసుకెళ్ళి కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ చేయొచ్చు, పొద్దున్నే లేచి రాత్రి వరకు నీ ఫీజులు కట్టడానికి ప్రయాసపడుతుండవచ్చు. క్రీస్తు లేకపోతే, ప్రైజ్ ది లార్డ్, సెల్ ఫోన్ పక్కకు పెడతారా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు లేకపోతే అంతా వ్యర్థం. కాబట్టి వ్యర్థమైన వాటికి మనసు ఉంచుకోక, కొలసి పత్రికలో ఏముంటది? 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే పైనున్న వాటి మీదనే చదవమ్మా. కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, చదువు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనా భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకోకూడదు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరిద్దాం, వాటి మీద చాలా ఇంపార్టెన్స్ అమ్మా, చాలా కదా. దేవుడు ఆయన వైపు చూడండి, టైం వేస్ట్ చేయొద్దు. వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుకోవద్దు. నాకు తెలిసిన ఒక ఆమె అయితే ఒక్క చీర కొనడానికి, ఎన్ని చీరలు? ఒక్క చీర కొనడానికి 9 రోజులు తీసుకుంటాయి. ఒక షాప్కి వెళ్తుంది, ఇంకో షాప్ 9 రోజులు కదా. ఎంత టైం వేస్ట్. దేవుడి సన్నిధిలో, ప్రభా నేను నీ బిడ్డను కదా, నువ్వు నా ఒంటి మీద ఏ చీర ఉండాలని నువ్వు అనుకుంటున్నావని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే షాప్ తో సహా దేవుడు చూపిస్తాడు. ఏ ర్యాక్ లో ఏ చీర ఉందో దేవుడు చెప్తాడు. గట్టిగా చెప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందంగా ఉండాలని ఇష్టపడతాడండి బాబు. మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వ్యర్థం. బైబిల్ పైనున్న వాటి మీద వెతుకండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం.
ఇర్మియా గ్రంథం 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించుట వ్యర్థం. నన్ను చూడండి, ఇంకా ఎవరిని ఆశ్రయించడం వ్యర్థం? నేను చెప్తున్నా ఈరోజు ఒక సేవకురాలు, నీకేదైనా అవసరం ఉందా? ఖచ్చితంగా అవసరం ఉంటుందిగా ప్రతి ఒక్కరికి. ఒకరికి అవసరం లేకుండా అసలు ఉంటుందా? ఉంటుంది. ఆ అవసరత వాళ్ళని అడిగే ముందు కూడా వాళ్ళు ఒక నరులు అని జ్ఞాపకం చేయాలి. నరులను ఆశ్రయించడం దేవుడికి ఇష్టం లేదు కదా. అందుకని ఏం చేయాలి? ఆ నరుణ్ణి ఆశ్రయించక ముందే ఎవరిని ఆశ్రయించుట? చదువు, ఇప్పుడు చదువు వాక్యం. ఇర్మియా గ్రంథం 17:5. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులకు ఆధారముగా చేసుకుంటే తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొనొచ్చు వాడు శాపగ్రస్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడు శాపగ్రస్తులంట? దేవుడు నుండి మనసు తిప్పుకొనవాడు ఇద్దరు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతా వ్యర్థం. దేవుడు లేకుండా ఉంటే చేస్తే ఏదైనా కూడా వ్యర్థం, వేస్ట్ అయిపోతుంది. అంతే వేస్ట్ అయిపోతుంది. కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ప్రభువులో నిర్ణయించాలి. ఈరోజు నేను సమీర్తో అదే చెప్తాను. నాతో 2-3 మాటలు ఉండవు. ఒకటి ఆలోచించాలంటే ప్రార్థన చేస్తాను, రెండోది మనిషిని పిలిచి డీల్ చేసేస్తాను. అంతే. ప్రైజ్ ది లార్డ్. అది ఖచ్చితంగా పని అవుతుంది. అంతే సింపుల్. ప్రైజ్ ది లార్డ్. దానికోసం ఒక మీటింగు, దానికోసం ఒక ప్రయాస, దానికోసం వీళ్ళని అడిగితే మంచిదని ఇంకొకళ్ళని అడగటం, టైం వేస్ట్ పొందొద్దు. అర్థమవుతుందా? పక్కన వాళ్ళకి చెప్పండి, నేను టైం వేస్ట్ చేయను, ఇంకా నేను టైం వేస్ట్ చేయను. ఇటువంటి చెప్పు, దేవుడి మీదే మనసు ఉంచుకుంటా, ఆయనలోనే ప్రయాస, ఆయనలో ప్రయాస వ్యర్థం కాదు. ఎంత గొప్ప మాట కదా. మనుషులతో ప్రయాస వ్యర్థమే. ఏం జరుగుద్ది? ఒక కథ చెప్తా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక కథ, అందరు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక కథ. దేవుడు, యెహోవా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎవరు పిలిచాడు? ఆయన అబ్రామ్గా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే పిలిచాడు. హలో, నేను ఇటున్నా, అటు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమో మీకు తెలియదు కానీ అనాయింటింగ్ డిస్టర్బ్ అవుతుంది తెలుసా? అభిషేకం డిస్టర్బ్ అయితే వాక్యం సరిగ్గా రాదు. వాక్యం సరిగ్గా రాకపోతే మీరు ఆత్మలో లేరని దేవుడికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ మీకు మాట్లాడాలంటే దయచేసి రేపు వచ్చే వారం నుంచి రావద్దు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వినే వాళ్ళకి వాక్యం చెప్పదలుచుకున్నా. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము ఆయన ఉన్నాడు. ఆయనని అబ్రహాముగా చేసి దేవుడు పిలిచాడు. పిలిచేటప్పుడు ఒక్కడు వచ్చాడా? రాలే. అతనితో పాటు వాళ్ళ అన్న కొడుకుని తీసుకొచ్చాడు. ఆయన పేరు ఎందుకు చెప్పాలా? లోతుని తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి దేవుడు చెప్పిన పని చేస్తున్నారు. చాలా చక్కగా ధనవంతులు అయిపోయారట కదా. అబ్రహాం జీవితాలు పట్టిందల్లా బంగారమే. విత్తనం వేస్తే విస్తారమైన పంట. ఎందుకో చెప్పండి? ఎక్కడ అబ్రహాం వెళ్ళాడో అక్కడ దేవుడిని ఘనపరిచాడు. ఎక్కడ అబ్రహాం వెళ్ళాడో అక్కడ దేవుడి కోసం బలిపీఠం కట్టాడు. ఎక్కడ సంపాదించాడో అక్కడ అందులో నుంచి 10వ భాగాన్ని 10వ వంతుని దేవుడికి ఇచ్చేశాడు. విస్తారమైన పంట, విస్తారమైన పశువులు. ఆ ప్రాంతంలో అబ్రహాం రిచ్ అయిపోయాడు. ఎంతగా అయ్యాడంటే, జాగ్రత్తగా వినండి, ఎంతగా అయ్యాడంటే ఆయనను బట్టి, అబ్రహామును బట్టి లోతు కూడా చాలా ధనవంతుడు అయిపోయాడు. చాలా ధనవంతుడు. అంత ధనవంతుడు అయిపోయిన తర్వాత పశువులు పెరిగాయి, పనులు కూడా పెరిగాయి. వాళ్ళ మధ్య గొడవలు వచ్చేసాయి. గొడవలు వచ్చినప్పుడు లోతు భార్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. జాగ్రత్తగా పెద్ద వాళ్ళను వదిలేసి, వాళ్ళ మానాల వాళ్ళ బ్రతకమని వాళ్ళను వదిలేసి వెళ్ళే వాళ్ళకి ఏమంటారు హిందీలో? ఖబర్దార్ అంటారా? జాగ్రత్త. లోతు భార్య
ఇక్కడ ఉంటే వేస్ట్ గా ఉంది. దేవుడు ఇంత ఆస్తి ఇచ్చేసాడు. చూడు అక్కడ పచ్చ పచ్చగా కనిపిస్తుంది, చూడండి అక్కడ ఆ పచ్చ పచ్చవన్నీ మనం తీసుకుందాం అన్నాడు. మామూలుగా పిలిచిన వాడు ఎవరు? అబ్రహాం పిలిచాడు. పిలిచాడా లేదా? వింటున్నాడు లేదా? ఎవరు పిలిచారు? అబ్రహాం పిలిచాడు. ఒకవేళ వేరుపడాలంటే ఎవరికి మొదటి అవకాశం ఇవ్వాలి? లోతుకి ఇవ్వాలా? అబ్రహాంకి ఇవ్వాలా? అబ్రహాంకే ఇవ్వాలి. కానీ లోతు ఎంత స్వార్థపరుడంటే, ఎంత పిచ్చోడంటే, పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు కదా. నేను పచ్చవి తీసుకుంటా అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నేను ఎండిపోయినవి తీసుకుంటా. పచ్చవన్నీ తీసుకున్న తర్వాత మిగిలేదేంటి? ఎండిపోయినవి. ఆడికి తెలీదు ఎండిపోయిన భూమిని కూడా పచ్చగా మార్చగల దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఇల్లు తీసేసుకున్నారేమో, ఆస్తులు పాస్తులు అన్ని తీసేసుకున్నారేమో, ఎండిపోయిన జీవితంలో నువ్వు ఉన్నావేమో. ఆ ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అగా పచ్చగా కనిపిస్తుంది అంటే చూశాడు. అది సొదొమ గొమొర్రా పట్టణం. ఆ పట్టణంలో మంచోళ్ళు లేరు. పర్లే మేము ఎక్కడికి వెళ్తాం. దేవుడంట లోతును ఆశీర్వదించాడట. విస్తారమైన పంట, పశువులు పెరిగాయి, చాలా రిచ్ అయ్యాడు. కానీ అక్కడ ఎవరు లేరు? గట్టిగా చెప్పాలి. దేవుడిలో నీ ప్రయాస, దేవుడు లేకుండా నీ వ్యాపారం, దేవుడు లేకుండా నీ సంపద, దేవుడు లేకుండా నీ ఆస్తి, దేవుడు లేకుండా నీ మాట కూడా వ్యర్థమే. పాపం విస్తారంగా పండినప్పుడు దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఆ పట్టణాన్ని ఏం చేయాలి? పూర్తిగా నిర్మూలన చేయాలి. చెప్పండి ఏంటో? నిర్మూలం అంటే ఏంటండి? ఇంకా అక్కడ ఏమి ఉండదు. గంధకం కదా, సల్ఫర్ గంధకం అంటారా? గంధకం, సల్ఫర్ గంధకాన్ని తీసుకొచ్చి కదా, పచ్చని పంట మీద గంధకం వేస్తే మళ్ళీ ఇంకా జీవితంలో పంట పండదంట. ఆ గంధకంతో ఆ పట్టణాన్ని నాశనం చేసేసాడు. దేవుడు లేకుండా లోతు జీవితం ఏమైంది? వ్యర్థం అయిపోయింది. అక్కడి నుంచి కదలండి అన్నాడు. ఎందుకంటే అబ్రహాం బట్టి లోతుకి దేవుడు కొంచెం జాలి చూపించి, కదలండి అయ్యా, పదండి వెళ్ళిపోండి అంటే మేడం గారు ఉన్నారు. ఏ మేడం కదా, చాలా మంది ఆడవాళ్ళు వెనకకి చూసే అలవాటు. ఎప్పుడో ఏదో ఎవరో ఇలా పొద్దున్న ఒక ఫోన్ వచ్చింది, ఒక దైవజనం చెప్తుంది. ఏమని చెప్తుంటే సంవత్సరం క్రితం జరిగింది చెప్తుంది. నేను అన్నా 1 year బ్యాక్ గుండెల్లో పెట్టుకున్నావా? ఎట్లా బతుకుతున్నావు, ఎట్లా వాక్యం చెప్తున్నావు అని అడిగా. ఫస్ట్ 1 year 365 రోజులు కడుపులో ఎట్లా పెట్టుకుంటారు కదా. వెనక తిరిగి చూసే అలవాట్లు కొంతమందికి, వెనకనే తవ్వే అలవాట్లు. నువ్వు వెనకకు చూస్తే వ్యర్థమైపోతావు. వెనకవి చూస్తే ముందుకు సాగలేదు. అర్థమైందా? పాపం అమ్మా ఇంత సంపాదించినా కదా, ఇంత కష్టం కదా, ఒక్కసారి చూస్తాను తిరిగింది అంతే. ఏమైపోయింది? గట్టిగా చెప్పాలి, పనికి రాకుండా అయింది, వ్యర్థం. అదే అబ్రహాము ఎండిపోయిన భూమి, ఎండిపోయింది పూర్తిగా. అక్కడ విత్తనం వేశాడట. ఇక చూడండి, లోతు పిల్లలు ఏమైపోయారు? లోతు భార్య ఏమైపోయింది? అబ్రహాం కొడుకు ఏమయ్యాడు? ఈసాకు విత్తనం వేసి 100 ఫలితం పొందాడు. తల్లిదండ్రులారా, వ్యర్థమైనవి మానేయండి ఈ జీవితంలో. ప్రార్థన సమయంలో హఠాత్తుగా ఫోన్లు వస్తాయి కొంతమందికి. మాకు రావా? మేము సోషల్ మీడియాలోనే ఉంటాం. మాకు రావా? అప్పుడే అర్జెంటుగా పని వస్తుంది. ఏ పెట్టారా? జాగ్రత్త. వ్యర్థమైన వాటిని పూర్తిగా వదిలించి ఏవి మంచివో, ఏవి క్రీస్తులో ప్రయాసపడితే లాభమో అది నేను చూసుకోగలిగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే నాకు అబ్రహాం అంటే ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీద ఉన్న వాటి మీద మనసు ఉంచుకోలేదు. మనం చూస్తాము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితాలో ఆయన గురించి ఏముంటదంటే, ఒక టెంట్ వేసుకొని బతికాడంట. ఏమేసుకొని? ఆయన ఒక గుడిసెలో ఉండే జీవితం అయింది కదా. ఇది కూడా టెంపరరే. నా కోసం దేవుడు ఒక మంచి భవంతి నిర్మించాడు. ఎంత సంతోషం! వ్యర్థమైన వాటి మీద మనసుంచుకోక, ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్కరమైనదో వాటి మీదే ఉంచుకున్నాడు మనసు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 30వ వచనం చదవండి. 31వ సామెతలు 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థం. అందంగా ఉండండి కానీ సౌందర్యంగా తయారవ్వాలని చూడకండి కదా. ఒక ఆమె ఇట్లా అన్నాడట, ముక్కు మంచిగానే ఉందంట, 30 సార్లు ఆపరేషన్ చేసుకుందంట. ఎన్నిసార్లు? ఇక్కడ కత్తిరించుకుంది, ఇక్కడ కత్తిరించుకుంది, ఇక్కడ కత్తిరించుకుంది, ఆఖరికి ముక్కు పనిచేయడం ఆగింది. ఆమెకి ఏమంటారు దాన్ని? శ్వాస, స్మెల్ ఏమంటారు, వాసన తెలియదు. ఎందుకు? అన్ని ఆపరేషన్లో. కొంతమంది చూస్తారు పూస్తున్నాం అందంగా. మీరందరూ అందగత్తారు, మీరున్న వాటిలో అందగత్తారు. ఇంతే. సౌందర్యం వ్యర్థం, వేస్ట్ కదా. జాగ్రత్త. తయారయ్యేటప్పుడు కూడా జాగ్రత్తగా తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చదవ మేముంది మళ్ళీ ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. ప్రైజ్ ది లార్డ్. సౌందర్యం వ్యర్థమే. లోకంలో ఈ ఫ్యాషన్స్ అన్ని కూడా ఏంటి? వ్యర్థమే. శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి, ఒళ్ళు నీట్గా ఉండాలి కదా. అంతే, అంతకు మించి ఏమి లేదు. మరి ఈరోజు ఒక ప్రశ్న నా నుంచి మీకు. ప్రశ్న: వ్యర్థమైన వాటి మీద ఉంటారా? వ్యర్థం కాని వాటి మీద ఉంటారా? యేసు గురించి సరిగ్గా అవగాహన లేకపోయినా మీ విశ్వాసం వ్యర్థమే. చదుదామా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడలేడని మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడలేదు అని నువ్వు అనుకుంటే, క్రీస్తు తిరిగి రాడని నువ్వు అనుకుంటే, క్రీస్తుని జస్ట్ ఒక ఏమంటారు దాన్ని, ఒక అద్భుతాలు చేసే దేవుడిగా, ఒక స్వస్థపరిచే దేవుడిగా మాత్రమే చూసి నిజమైన దేవుడిగా విశ్వసించకపోతే, అర్థమైందా? కొంతమంది ప్రార్థనకి ఎందుకు వస్తారంటే ఏదో ఒక నొప్పి పోవాలి, ఏదో విధంగా సమస్యకు పరిష్కారం కావాలి. నిజమేంటంటే ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారా. క్రీస్తు లేపబడలేదు అని నువ్వు అనుకుంటే, అనుకో. మనం పాడతాం కదా, యేసు లేచెను, రాతి తొలగించబడెను, గీతం గీతం జయ జయ గీతం పాడతాం, అవన్నీ తెలుసు. కానీ క్రీస్తు లేపబడినట్టుగా నువ్వు నేను బ్రతకపోతే నీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు, వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి జీవం పొందుతాడు. మళ్ళీ నేను చచ్చిపోయినా సరే ఆయన 2వ రాకడలో మొదటిగా ఏం జరుగుతుంది తెలుసా? సమాధులు తెరవబడతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఉన్నవాళ్ళు మంచోళ్ళు లేవనెత్తబడతారు కదా, చెడ్డోళ్ళు ఇంకా కిందనే భూమి మీదనే ఉంటారు. వాళ్ళ శ్రమ అధికమని బైబిల్ చెప్తుంది. మీరు ప్రియ బిడ్డలారా, వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచుకోక కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
లేమ్మా ఒకసారి వెళ్ళిపో అక్కడికి వెళ్ళు ప్లీజ్. వ్యర్థమైన మాటల మీద మనసు ఉంచుకోక వ్యర్థం కాని వాటి మీద జీవితం ఉంచుకుంటే రేపటి దినమున ప్రభు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా ప్రభా నీకు వందనాలు, గొప్పవాడా నీకు వందనాలు, ఈ రోజుని బట్టి నీకు వందనాలు ప్రభా. పనికి మాల విషయాలు, పనికి రాని విషయాల గురించి మనసు ఉంచుకొని మా జీవితంలో మేము చేసే ప్రతి వ్యర్థమైన వాటికి ప్రభా ఈరోజు ముగింపు పలికి తండ్రి నీ పట్ల ఆనుకొని, మీ వల్లే ఇల్లు చక్కదిద్దుకొని, మీ వల్లే మా కార్యాలు చేసుకొని జీవించలాగున మీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.